ఉరవకొండలో మంత్రి పయ్యావుల కేశవ్ అక్రమాలపై శాంతియుత నిరసన కార్యక్రమానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేశారు. పెనుగొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం సరికాదన్నారు మాజీ మంత్రి శంకర్ నారాయణ. కూటమి అక్రమాలకు వైఎస్ఆర్సీపీ చరమగీతం పాడుతుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వదిలే పరిస్థితులు లేదు. మరి ఈ దౌర్జన్యకాండ, ఈ ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా మేము ఖండిస్తూ మరి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా జరగవలసినటువంటి ధర్నాన్ని ఈరోజు అడ్డుకోవడం చాలా గర్హనీయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి అధ్యయనం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి డైరెక్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇదే రీతిలో తెలుగుదేశం పార్టీ దమననీతి, దౌర్జన్యకాండ, అరాచకాలు కొనసాగితే తప్పుకోకుండా వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు. తప్పకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ధీటుగా ఎదుర్కొంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా దీనికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో ఉండడంతోనే తమ భూములు లాక్కునేందుకు కుట్రలు చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ బాధితులు జయకుమార్, జ్యోతి ఆరోపించారు. ఉరవకొండ నియోజకవర్గం వేల్పు మడుగులో కొనుగోలు చేసిన 21 ఎకరాల భూమిని ఆలయ భూములంటూ టీడీపీ నేతలు వివాదం సృష్టించడం, భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. లేదండి, ఇది ఆదాయ భూమి కాదు, ఇది పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్. ఇది మేము 2023లో ఈ పొలం కొనడం జరిగింది. గత 3 ఏళ్ళుగా మేము సాగు చేస్తున్నాము. ఈ దౌర్జన్యంగా జనార్దన్పల్లికి సంబంధించినటువంటి జనార్దన్ నాయుడు సర్పంచ్, ఆయన టీడీపీ పార్టీ అండి, పొలంలోనికి పోనివ్వకుండా దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారు. వాళ్ళు పొలంలో 3 బోర్లు వేస్తున్నాము. ఆ 3 బోర్లను కానీ ధ్వంసం చేస్తున్నారు వాళ్ళు. పోలీసులకు కానీ అది కంప్లైంట్ ఇచ్చాము. అయినా వాళ్ళు తగు చర్యలు దానికి తీసుకోవడం లేదు. అందులో అనడం ఏమంటే ఈ ప్రెస్ మీట్లో అది దేవాలయ భూమి అంటున్నారు. దేవాలయ భూమి కాదని చెప్పి తహసీల్దార్ వారు ఎండార్స్మెంట్గా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 2025లో కలెక్టర్ గారికి ఇచ్చినారు, గుంతకల్ ఆర్డీఓ ఆఫీస్ కానీ ఇచ్చినారు వాళ్ళు కాపీ. అది పక్కా రిజిస్టర్ ల్యాండ్. ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళే ఓనర్లు అని చెప్పడం కూడా జరిగింది. అది 21.05 ఎకర్స్ ఉంది. అయితే మేము 2023లో దాన్ని కొన్నాము. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఎవ్రీ డాక్యుమెంట్, రిజిస్టర్ డాక్యుమెంట్, రెవెన్యూ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మా దగ్గర 1933 నుంచి కూడా 2026 వరకు ఉన్నాయి. 1954లో దానికి సంబంధించిన ఓనర్, ఇప్పుడు మాకు ఎవరైతే పర్చేస్ చేసినారో వారి తండ్రి గారు అదే పొలంలో అదే సర్వే నెంబర్లో 42 ఎకరాల్లో సగం భూమిని 2 రైతులకు అమ్మారు. అది దేవుడి భూమి కానిది, ఇది దేవుడి భూమి ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు ఎవరికో రాసిచ్చినారో అంటున్నారు. గుండూరావు శర్మ గారి ఆస్తిని వేరే వాళ్ళు రాసివ్వడానికి వాళ్ళకేం హక్కు ఉంటుంది? నా ఆస్తిని పక్కోడు దేవాలయానికి దానం చేయడానికి అవుతుందా? కాదు కదా. మేము ఈరోజు మా పొలంలోన 3 బోర్లు, దాదాపు మేము 5 లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేయించినాము. 5 లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేయించి మేము ఇట్లా ధ్వంసమైంది అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకోలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. నేను పోలీసులను ప్రశ్నిస్తున్నాను, మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే పెత్తందారుల కోసం పనిచేస్తున్నారా అని అడుగుతున్నాను. ఈరోజు మా కుటుంబం అంతా ఎంతో ఆవేదన చెందుతుంది. మేము కష్టపడి, మేము ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.